మారుతున్నటువంటి జీవిత విధానం, ఆహార అలవాట్లకు వయసుతో సంబంధం లేకుండా అనేక మంది బీపీ, షుగర్ అటువంటి వ్యాధులకు లోనవుతున్నటువంటి పరిస్థితులు గమనించి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు వైద్య శాఖ మంత్రి వర్యులు చొరవ తీసుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. వెల్నెస్ క్లినిక్ పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ వైద్యశాలలో ఎటువంటి జబ్బు లేకపోయినప్పటికీ కూడా రాబోయేటువంటి జబ్బులకు వాళ్ళందరూ కూడా ముందే అవసరమైనటువంటి వైద్య పరీక్షలు కానీ, డాక్టర్ల సలహాలు కానీ, జీవిత విధానాలను మార్చుకునేటువంటి మోటివేషన్ కార్యక్రమాలను ఏర్పాటు చేసేటువంటి ప్రక్రియ ఈ వెల్నెస్ సెంటర్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో తీసుకోవడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఆధునిక జీవితంలో ప్రతి ఒక్కరు కూడా ఎంతో స్ట్రెస్కు లోనవుతూ అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు గమనించి ముఖ్యమంత్రి గారు సామాన్యులకు సైతం అత్యాధునికమైనటువంటి వైద్య సదుపాయాలు కల్పించాలి, ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలి, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి సామాన్యులతో పాటు ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలనే ఒక ఆలోచనతో ఇటువంటి మంచి కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో అతిపెద్ద వైద్యశాలకు ఉన్నటువంటి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ వెల్నెస్ సెంటర్ను ప్రారంభించుకోవడం చాలా సంతోషం. తప్పకుండా నగర ప్రజలతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రాబోయేటువంటి రోజుల్లో మీకు ఎటువంటి జబ్బులు రాకుండా ముందే మీరందరూ కూడా అవగాహన చేసుకునేటువంటి కార్యక్రమాన్ని ఈ వెల్నెస్ సెంటర్లో తీసుకోవడం జరుగుతూ ఉంది. మంచి ఓపీతో పాటు డాక్టర్లు అందుబాటులో ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సద్వినియోగం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ రమణ గారికి అలాగే సిబ్బందికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. అందరికీ ఒక శుభదినం. ఇవాళ మన ప్రభుత్వ సమగ్ర వైద్యశాల జీజీహెచ్ గుంటూరులో మన తూర్పు ఎమ్మెల్యే అయిన శ్రీ నజీర్ గారి స్వర్ణ కమలముల మీదుగా ఇవాళ వెల్నెస్ క్లినిక్, ఇది మన రాష్ట్ర ప్రభుత్వం ప్రెస్టేజియస్గా తీసుకున్న ఒక ప్రాజెక్టు. మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మన వైద్య శాఖ మంత్రి వర్యులు శ్రీ సత్యకుమార్ యాదవ్ గారు ఈ క్లినిక్స్ అన్నింటినీ కూడా అన్ని చోట్ల అన్ని ప్రభుత్వ వైద్యశాలలో ఏర్పాటు చేయాలని, ఇది సోషల్ అండ్ ప్రివెంటివ్ మెడిసిన్ ఎస్పీఎం డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో నడిచే ఒక ప్రివెంటివ్ ఆస్పెక్ట్ ఉన్న క్లినిక్. ఇది సోమవారం, బుధవారం గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ 3వ నంబర్ ఓపీలో ప్రతి సోమవారం, బుధవారం ఇక్కడ డాక్టర్సు, నర్సెస్, డైటీషియన్స్ ఉంటారు. ఇక్కడ మీకు బీపీ, షుగరు, హైటు, వెయిట్ చూసి బిఎంఐ చూడటము, అంటే ఏం లేదు జబ్బులు ఇది నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటాము. అంటే ఏంటంటే బీపీ, షుగరు, లైఫ్ స్టైల్ వల్ల వచ్చే, అంటే జీవన శైలి మనకి ఇప్పుడు చూస్తున్నాం. అందరూ కూడా దే ఆర్ రేసింగ్ విత్ ద టైం, ప్రతి వాళ్ళు టైంతో పరిగెత్తున్నారు. వాళ్ళకి ఎలాంటి జబ్బులు వస్తున్నాయి, లేకపోతే బ్యాడ్ హ్యాబిట్స్, స్మోకింగ్ అనో, డ్రింకింగ్ అనో, పాన్ పరాగులను, స్ట్రెస్ అనేది మనకి ఐరన్కి ఎలా తుప్పు పడుతుందో స్ట్రెస్ మనకి జీవితంలో బాడీలో కూడా తుప్పు పట్టేలాగా ఉంటుంది. ఆ స్ట్రెస్ వల్ల బీపీలు వస్తున్నాయి, షుగర్లు వస్తున్నాయి. 40 ఏళ్ళు వచ్చేసరికి మనం చూస్తున్న ఈ మధ్యకాలంలో కొంతమంది డాక్టర్లు కూడా, లేకపోతే కొంతమంది సినిమా యాక్టర్లు కూడా బాగా ఫిట్నెస్ ఉన్నవాళ్ళు కూడా చనిపోతున్నారు. ఎందుకంటే ఈ జీవన శైలి వల్ల, అంటే స్ట్రెస్ఫుల్ లైఫ్, వాటి వల్ల బీపీలు వస్తున్నాయి, షుగర్లు వస్తున్నాయి 40 ఏళ్ళు వచ్చేసరికి. అందుకని ఇక్కడ ఏం చెప్తామంటే, మీరు హైట్ వెయిట్ చూపించుకోండి, వెయిట్ ఉంటే వెయిట్ తగ్గండి, స్ట్రెస్ ఉంటే స్ట్రెస్ తగ్గించుకోండి, బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే మార్చుకోండి, జంక్ ఫుడ్ హ్యాబిట్స్ ఉంటే టోటల్ మార్చుకోండి. అంటే కలర్ డ్రింక్స్ తాగటము, జంక్ ఫుడ్లు తింటాము, మసాలాలు, దుంపలు ఎక్కువ తింటాము, ఇవి మానేయండి. పొట్ట దగ్గర ఎక్కువ ఎత్తుగా ఉంటే ఇది హార్ట్ అటాక్ వచ్చే ఇంపార్టెంట్ సూచన. ఇక్కడ మనం మెజరింగ్ టేప్ తోటి మెజర్ చేస్తాం. ఈ గర్త్ కనుక ఎక్కువ ఉంటే వేస్ట్ దగ్గర హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ 40 ఏళ్ళ తర్వాత వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎస్పెషల్లీ షుగర్ ఉన్న వాళ్ళకి ఇంట్లో ఫాదర్కి కానీ మదర్కి కానీ హార్ట్ అటాక్ ఆల్రెడీ వచ్చి ఉంటే ప్రివెన్షన్ ఇక్కడ జరుగుతుంది. సపోజ్ ఆ మేల్ పేషెంట్ ఇక్కడికి వచ్చాడు, వాళ్ళ నాన్న 2 ఏళ్ల క్రితం హార్ట్ అటాక్తో చనిపోయాడు. ఇతను లావుగా ఉన్నాడు, స్మోకింగ్ అలవాటు ఉంది, స్ట్రెస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తున్నాడు. ఇక్కడ అతన్ని కూర్చోబెట్టి ఇవన్నీ చెప్తాము. అయ్యా మీకు ఇది ఉంటే మీకు కూడా ప్రమాదం అవుతుంది,
మీ పిల్లలు ఇబ్బంది పడతారు. ఇక్కడ ఈ వెల్నెస్ క్లినిక్లో ఇలా మేము చేస్తాము, దయచేసి మేము చెప్పింది విని మీరు జీవనశైలి మార్చుకొని హ్యాపీగా ఉండండి అని చెప్పడానికి కోసం ఈ వెల్నెస్ క్లినిక్ పెట్టాము. ఇందులో గర్భిణీ స్త్రీలను కూడా చూస్తాము, వాళ్ళకి డయాబెటీస్ రావచ్చు, హైపర్ టెన్షన్ రావచ్చు, అలాంటి వాళ్ళకి కూడా చూస్తాము. అలాగే ఇక్కడ ప్రతి ప్రివెన్షన్ కూడా ఇక్కడ మీరు ఎవరైనా సరే వెల్నెస్ క్లినిక్లోకి వచ్చి చక్కగా చెక్ చేయించుకొని ఏ డాక్టర్ దగ్గరికి పంపించాలో వీళ్ళు చెప్తారు, ఏ టెస్టులు చేసుకోవాలో వీళ్ళు చెప్తారు. బీపీలు, షుగర్లు, బ్లడ్ టెస్టులు అన్నీ చేసి లిపిడ్ ప్రొఫైల్ చూస్తారు. లిపిడ్ ప్రొఫైల్ ఎక్కువ ఉంటే మీకు హార్ట్ అటాక్ ఛాన్సులు ఎక్కువ ఉంటాయి. అవన్నీ ఇక్కడ చక్కగా మీకు చెప్పి న్యూట్రిషనిస్ట్ ఉంటారు, డైటీషియన్ ఉంటారు, వాళ్ళు మంచి డైట్ ఇస్తారు. ఆ డైట్ ఫాలో అయ్యి జీవనశైలి మార్చుకొని ఈ మందులు వేసుకొని బీపీ షుగర్ ఉంటే కంట్రోల్ చేసుకొని, రాకపోతే రాకుండా ఇక్కడ మీకు మంచిగా డైట్ ఇస్తారు. ఇక్కడ మీరు లావుగా ఉంటే ఎలా తగ్గాలో చెప్తారు, ఎక్సర్సైజ్ చెప్తారు. ఇదే ప్రివెన్షన్ క్లినిక్, ఇదే వెల్నెస్ క్లినిక్ యొక్క గొప్ప ఉద్దేశము. ఈ గొప్ప ఉద్దేశాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవటము, ఇది మన ప్రీతం ఎమ్మెల్యే శ్రీ నజీర్ గారి చేతుల మీదుగా ఈ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ 3వ నెంబర్ ఓపీలో ఓపెన్ చేయటము నాకు చాలా ఆనందంగా ఉంది. సూపరింటెండెంట్గా మీ అందరికీ కూడా, మీడియా మిత్రులు అందరూ కూడా కృతజ్ఞతలు ఇంత మంచి ఈ మెసేజ్ని స్ప్రెడ్ చేసి ఈ క్లినిక్ను వాడుకునేలా చూడాలని కోరుకుంటున్నాను. ఇక్కడ విచ్చేసిన కార్పొరేటర్ సమతారిక్ గారికి కూడా, అలాగే మా వైద్య బృందానికి, ఎస్పీఎం ప్రొఫెసర్ గారికి, అనిల్ గారికి నా శుభాభినందనలు. థ్యాంక్ యూ సో మచ్. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఓపీడీ నెంబర్ 3లో ఒక ముఖ్యమైన కార్యక్రమం, అది మా ప్రియతమ నేత నజీర్ గారి చేతుల మీదుగా ఆవిష్కరింపబడింది. అదే వెల్నెస్ క్లినిక్. మా అమ్మగారు ట్రీట్మెంట్ చేసేటప్పుడు పేషెంట్స్కి అవకాశం ఉంటేనే ట్రీట్మెంట్ ఉండేది, జబ్బు వచ్చినా అవకాశం ఉంటే ట్రీట్మెంట్ వచ్చేది. మేము ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు లేటెస్ట్ మెథడ్స్లో ఎలా జబ్బు నయం చేయాలా అనుకునేవాళ్ళు. బట్ ఇప్పుడు యువత ఏం కోరుకుంటుంది అంటే, అసలు మాకు జబ్బే రాకూడదు, ఏం చేయాలి, ఆ జబ్బు రాకుండా ఉండాలంటే మేము ఎలా ఉండాలి అనేదే ఇప్పుడు కోరుకుంటుంది. ఇది స్వర్ణాంధ్రప్రదేశ్ యొక్క డ్రీమ్ని నిజం చేయడానికి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్కి పునాది. ఈ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ఉంటేనే స్వర్ణాంధ్రం సాధించగలమని చంద్రబాబు గారు నమ్మటం వల్ల ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనం అన్ని హాస్పిటల్స్లో మొదలుపెట్టారు. బాంబే లాంటి పెద్ద పెద్ద సిటీస్లో రివైవ్ అనే హెల్త్ క్లినిక్స్ ఉన్నాయి. అవన్నీ వెల్నెస్ క్లినిక్స్ చాలా కాస్ట్లీ. ఇప్పుడు కామన్ మ్యాన్కి కూడా అందుబాటులో వచ్చినాయి. కొన్ని డ్రగ్స్, గ్లూటాథయోన్, లూసిన్, అమినో యాసిడ్స్ వేసుకోవడం వల్ల వయసుని కంట్రోల్ చేయటం, లోపల ఉన్న క్రోమోజోమ్స్ లెంత్ పెరగటం, తద్వారా మన వయసు అనేది పెరగకుండా ఆరోగ్యంగా మనం ఉండే అవకాశం ఉంటుంది. ఎలా అయితే మనం తింటే మనం బాగుంటాం, ఎలా అయితే తింటే మనకు షుగర్, బీపీలు రావు, 50 ఇయర్స్ 60 ఇయర్స్లో కూడా మనం హెల్తీగా ఎలా ఉంటామో ఈ క్లినిక్ ద్వారా మీరు తెలుసుకొని ప్రజలందరూ అభివృద్ధి చెందాలని కోరుతూ, ఎంతో గొప్ప ఉద్దేశంతో మన హెల్త్ మినిస్టర్ గారు సత్యకుమార్ గారి క్లినిక్స్ ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రతి సామాన్యుడికి అందజేశాడు. అంత్యోధ్యాయ అంటే ప్రతి చివరి వరకు గవర్నమెంట్ ఫలాలు అందించాలి అనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క క్లినిక్ స్టార్ట్ అయినాయి. కనుక మీడియా మిత్రులందరికీ వినతి చేసుకునేది ఏంటంటే, ప్రతి వాళ్ళకి ఈ యొక్క ప్రోగ్రాం గురించి చెప్పి మండే అండ్ వెనస్డే ఈ క్లినిక్స్ ఉంటాయి, వాటి యొక్క ఫలాలు తీసుకొని మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుతూ ఇక్కడ విచ్చేసిన సూపరింటెండెంట్ గారికి, మా ప్రీతం నాయకులు నజీర్ గారికి, సమతా గారికి, మరి వైద్యం దానికి అంతవరకు కృతజ్ఞతలు చెప్తున్నాను. 2047 స్వర్ణాంధ్ర ప్రదేశ్ దాంట్లో భాగంగా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు వెల్ఫేర్ క్లినిక్ సెంటర్ని ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా లాంచ్ చేయడం జరిగింది. ఈరోజు మన నజీర్ అహ్మద్ గారి చేతుల మీదుగా ఈరోజు ఇది ఓపెన్ చేయడం జరిగింది. ఇక్కడంతా కూడా బీపీ, షుగర్, అంతేకాకుండా గర్భిణీ స్త్రీలకు కానివ్వండి, ప్రతి హార్ట్ స్ట్రోక్స్ వచ్చింది, బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ వచ్చే వాళ్ళందరికీ కూడా ఒక అవగాహనగా ఒక స్క్రీన్స్ కూడా పెట్టి వాళ్ళకి డెమో అనేది కూడా చూపించడం జరుగుతుంది. ఇక్కడ కమ్యూనిటీ డాక్టర్స్ కానివ్వండి, నర్సులు కానీ, డైటీషియన్స్ అందరూ కూడా అందుబాటులో ఉంటున్నారు. ఇలాంటి మంచి ప్రోగ్రామ్ని మనకి మన ముఖ్యమంత్రి వర్యులు ఆదేశాల మేరకు ఓపెన్ చేయడం జరిగింది. ఇది అందరూ కూడా గుంటూరు వాసులు అందరూ కూడా ఇది వినియోగించుకోండి. ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా అందరూ జంక్ ఫుడ్స్ కానివ్వండి ఇట్లాంటి తిని చాలామంది చిన్న వయసులోనే డయాబెటిక్ కానీ, బీపీలు కానీ, హార్ట్ స్ట్రోక్స్ వలన కూడా చాలామంది చనిపోవడం జరుగుతుంది. మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, పిల్లలకు కూడా అవి రాకుండా జాగ్రత్త పడటం కోసం అని చెప్పేసి మన ముఖ్యమంత్రి వర్యులు ఈ ఆదేశాల మేరకు పెడుతున్నారు. ఇది అందరూ కూడా వినియోగించుకొని ఈ అందుబాటులో ఉంటుంది. ఇది వారానికి 2 రోజులు, సోమవారం, బుధవారం అనేది పొద్దున్న 9 నుంచి 1 గంట దాకా ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ అవైలబుల్గా ఉంది. గుంటూరు వాసులందరూ కూడా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం. అంతేకాకుండా సూపరింటెండెంట్ గారు కానివ్వండి, ఇక్కడ హెచ్ఓడీస్ కానివ్వండి, డాక్టర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ వీళ్ళందరూ కూడా చాలా ఏ ప్రోగ్రాం పెట్టినా కానీ
కానీ అది వెంటనే అమలు చేసే విధానం కానీ చాలా బాగుంది. అందరూ కూడా వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను.